అందరికీ నమస్తే. గత 2, 3 రోజులుగా కిరణ్ రాయల్ గారి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మలుపులు తీసుకుంటా ఉంది. సో అందులో నిన్న ఏదైతే లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెడుతూ కిరణ్ రాయల్ గారు విక్టిమ్ అయినటువంటి లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఒక పెన్ డ్రైవ్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఈ పెన్ డ్రైవ్ ప్రస్తావన కూడా రకరకాలుగా ఎలా అంటే ఆ, కిరణ్ రాయల్ గారే పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేయడం వల్లే పవన్ కళ్యాణ్ గారు తను వెనుకున్నారు అనే అంశాన్ని ప్రస్తావించారు. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ గారి మీద లక్ష్మీ గారు అనే ఒక వ్యక్తి, ఒక ఫిమేల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేసింది. సో ఓకే. కిరణ్ రాయల్ గారికి ఆమెకి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో ప్రస్తావిస్తూ ఒక పెన్ డ్రైవ్ ఉంది, కిరణ్ రాయల్ కంప్లీట్ గా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా తను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనే అంశాన్ని ప్రస్తావిస్తుంది. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఏ కోణంలో చూస్తారంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ప్రజలు కూడా ప్రస్తుతం ఇటు పక్కన కొన్ని విపక్షాలు పార్టీలు ఆ అమ్మాయికి మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా కొన్ని వ్యక్తిగత విషయాలు వచ్చేసరికి వాళ్ళు చెప్పి తప్పు అయితే చేయలేదు ఎవరు కూడా. ఇటు పక్కన ఇరుపక్షాలు కూడా తప్పు కనిపిస్తాను ప్రజెంట్ చూస్తా ఉన్నాను. ఉమ్, ఆ అమ్మాయి మీద అవును. కేసులు ఉన్నాయి. ఇంత జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని పెన్ డ్రైవ్ అంటుంది. ఈ పెన్ డ్రైవ్ అనే నాటకం ఇప్పుడుదైతే కాదండి. అవును. 2019 ముందు నుంచి కూడా ఈ వైసీపీలో ప్రచారం అప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి పెన్ డ్రైవ్లు మా దగ్గర ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారంటే ఇది పక్కా స్క్రిప్ట్. అవును. లక్ష్మీరెడ్డి అనే ఒక మనిషిని మధ్యలో పెట్టి రాజకీయం చేస్తున్నారని అయితే విషయం అయితే మొత్తం పిక్చర్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ అవును. అంత హడావుడిగా బెయిల్ మీద రిలీజ్ అయిపోయి ఆ అమ్మాయి ఇక్కడికి రిలీజ్ అయ్యి వెంటనే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత ఇదైతే లేదు. అది ఉమ్, వాళ్ళ వ్యక్తిగత విషయం సంబంధించింది. ఇక్కడ అవును. మీరు ఇంకో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాటి మహిళ, ఓ ఏ మహిళ అయినా కానీ అన్యాయం జరిగింది ఏంటనేది చట్టం విషయంలో ఇప్పుడు చట్టం పరిధిలో ఉంది కాబట్టి మా పార్టీ కూడా కిరణ్ రాయల్ గారిని దూరం పెట్టింది. పార్టీ విషయాల్లో కొంచెం దూరంగా ఉండండి అని చెప్పేసి. ఇక్కడ ఉమ్, గుర్తుపెట్టుకోవాలి, అన్నిట్లకన్నా వేరే వేరే పార్టీలు చూసుకుంటా ఉంటే వేరే వేరే పార్టీలో ఉండి గత ఆ, అధికారంలో ఉన్న పార్టీలు చూసుకుంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినందుకు ఎమ్మెల్సీ పదవి. అవును. అట్లాగే ఆ ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి అంటే ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆ, మా వేధిస్తున్నందుకు వాళ్ళ తమ్ముడు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పినందుకు అబ్బాయి మీద పెట్రోల్ దాడి. ఆ పెట్రోల్ మీద పోసినందుకు అతను పక్కన పెట్టుకొని ఫోటోలు దిగారు. అవును. ఇట్లాగా నీచమైన రాజకీయ చరిత్ర ఒకటి ఉందంటే గత ప్రభుత్వానికి. కానీ దానికి భిన్నంగా ఇవాళ రోజున మా పార్టీ ఇటువంటి నిర్ణయాలు ఎట్లాగైతే తీసుకుందో ఒక ఆ, ఇంతకు ముందు జానీ మాస్టర్ విషయం కానీ ఇవాళ రోజున కిరణ్ రాయల్ విషయం కానీ ఇవన్నీ కూడా మేము గట్టిగా మా పరిధిలోకి వచ్చిందంటే మాత్రం ప్రతి నాయకుడు అది ఎంత పెద్ద నాయకుడైనా కానీ మేము యాక్షన్ తీసుకుంటాం. అది ఒకటి అవును. గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు విమర్శలు చేసేటప్పుడు కానీ ఒక స్క్రిప్ట్ చేసేటప్పుడు కానీ ఇసుకెత్తినట్టుగా మాట్లాడకూడదు. ఏదన్నా కానీ ఉమ్, ప్రశ్నించినట్టుగా మాట్లాడాలి. రాష్ట్ర అభివృద్ధి ఇవాళ రోజున ఏ పొజిషన్ లో ఉంది, రాష్ట్ర అభివృద్ధిని ఏ పార్టీకి గాడిలో పడేశారు, రాష్ట్ర అభివృద్ధి ఉమ్, మొత్తం అంతా గండి కొట్టేసి మొత్తం అప్పుల పాలు చేసి వెళ్ళిపోయి ఒక రోడ్ల దగ్గర నుంచి కానీ కొండలు తవ్వేయడం కానీ మట్టి తవ్వకాలు కానీ ఈ ఎలిగేషన్స్ ఇవాళ రోజున ఈ కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్ని తప్పులు ఉన్నాయని చెప్పి చూస్తూ ఉంటే తలా మునకలు అయిపోయి అవును. అవిశ్రాంతంగా విశ్రాంతి లేకుండా ఇవాళ రోజున కూటమి నాయకులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు తిరుగుతూ ఉండంటే బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. అవును. వీళ్ళు గత ప్రభుత్వంలో మేమేం చేసామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఇవాళ రోజున ఏ నాయకుడు కూడా మాట్లాడితే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగత విషయాల మీద దత్తపుత్రుడు అని చెప్పేసి 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ప్యాకేజ్ అని మాట్లాడిన కుక్కలు ఇవాళ రోజున ఏమైపోయినాయండి. లక్ష్మీకాంత్ కానీ గారు, టాపిక్ ని ఒక్క ఆ, నిమిషం, టాపిక్ ని డైవర్ట్ చేయకుండా పర్టికులర్ గా ఎవరైతే లక్ష్మి గారు మాట్లాడారో, కిరణ్ రాయల్ గారు విక్టిమ్ అయినటువంటి లక్ష్మి గారు అదే సార్ ఏదైతే సంభావించారో దాని గురించి ఒకసారి మనం. అదే సార్ నేను చెప్తున్నా, ఇక్కడ నేను చెప్తున్న విషయం కూడా అదేనండి. ఉమ్, వీళ్ళు మాట్లాడితే స్క్రిప్ట్ అనేది అవును. ఒకటి రెడీ చేసుకుంటారు. 2019 ఓకే. ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు పెన్ డ్రైవ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళిన ఈ వైసీపీ అప్పుడు శ్రీరెడ్డి ఇవాళ గారు కూడా రోజున ఈ విషయాన్ని ప్రస్తావించారు తన చోట్ల. అవును
ఉమ్, ఇదే విషయం మళ్ళీ బయటికి లాక్కొచ్చి ఒక మహిళను అడ్డం పెట్టుకొని మళ్ళీ నీతి రాజకీయాలకు చేస్తున్నారని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను మీకు కూడా. అయితే ఇప్పుడు లక్ష్మి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ వెనక వైసీపీ ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉందండి. ఉమ్, ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా ఆమె పట్ల నేను కూడా సానుభూతి చూపించిన ఒక వ్యక్తినే, సాధారణ మనిషిగా. అవును. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ ఇవన్నీ చూసి లేదు సాటి మనిషిగా నేను బాధపడిన ఆ పక్షాన. ఎప్పుడైతే ఆమె పెన్ డ్రైవ్ అని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడిందో ఆ క్షణం నాకు ఉమ్, అర్థమైపోయింది. ఇదంతా స్క్రిప్ట్ అని, పెన్ డ్రైవ్ ఇదంతా అనే డ్రామా అని, ఆ, ఇది పక్కా ఇదంతా డ్రామా అని చెప్పి అప్పుడే మీరు వైసీపీ రియలైజ్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది. ఆ, ఇది సో ఏంటంటే మేము ఇప్పుడు పర్టికులర్ గట్టిగా గా పర్టికులర్ గా మీరు ఆమె పాయింట్ ప్రస్తావించిన అంశంలో సార్. ఆమె పర్టికులర్ గా ప్రస్తావించిన అంశంలో ఏముందంటే, ఎవరైతే కిరణ్ రాయల్ గారు ఉన్నారో తను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా తిట్టొచ్చు, ఎందుకు అంటే నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తో నేను పవన్ కళ్యాణ్ గారిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను అనే అంశాన్ని ఆమె ప్రస్తావించింది. సో దీన్ని జనసేన పార్టీ నాయకులుగా మీరు ఎవరు అసలు ఎలా భావిస్తున్నారు ఈ అంశాన్ని? వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందనేది మనం అయితే తొంగి చూడలేదు సార్. ఫస్ట్ పాయింట్ నేను అవును, అయితే ఒక రైట్. మాట చెప్తున్నాను సార్. అవును. ఇదంతా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత విషయం. ఉమ్, ఈ వాళ్ళ వ్యక్తిగత విషయంలోకి రాజకీయంగా చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లాగడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఉమ్, వాళ్ళు ఇప్పుడైతే చేయలే. ఏ పార్టీ అవును. నాయకులతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి అలా. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. అవును. దానివల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ రోజున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం. అది నిజమో అబద్ధమో రేపు పొద్దున్న అది నిజం అయిందనుకోండి, పార్టీ ఖచ్చితంగా అవును. యాక్షన్ తీసుకుంటది. ఉమ్. ఆ పార్టీ అంటే అందరి పార్టీలా కాదు కదండి. ముందు కూడా నేను చెప్పింది కూడా అదే కదా సార్. ఉమ్, అంటే వైసీపీ పార్టీ వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళ సోషల్ మీడియాలో ఈ పెన్ డ్రైవ్ అనే టాపిక్ ని బాగా వైరల్ చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఒక విక్టిమ్, ఎవరైతే కిరణ్ రాయల్ గారికి సంబంధించిన ఒక విక్టిమ్ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అసలు? అది తప్ప రైటా అనేది పరిగణలోకి తీసుకున్నారా, తీసుకోలేదా? అసలు ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇది ఒక రకంగా చెప్పాలంటే సార్, నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందు చెప్పు. అంటే ఇంతకు ముందు మా చిన్నప్పుడు ఎట్లాగ ఉండేదంటే ఒక శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు మా తాతగారు కూర్చోబెట్టి ఇవాళ సీఎం మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మాట్లాడతారన్నా కానీ, లేదంటే తర్వాత మాకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మాట్లాడతారన్నా కానీ, ఇట్లాగా అవును. ఆ టైంలో ఎట్లాగ ఉంటుంది అంటే కొంచెం హుందాగా ఉండేది సార్. శాసనసభ కానీ ఎక్కడైనా పార్టీ కార్యక్రమాలు కానీ సభలు జరుగుతూ ఉండంటే ఏ ఉమ్, ప్రత్యేకమైన పథకం ఇస్తారు, ప్రజల మధ్యలో నాయకుడు అనేవాడు ఎట్లా తిరుగుతాడు అన్నట్టుగా ఉండేది. కానీ అవును. ఇది టోటల్ గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కానీ, లేదంటే అతను పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ ఈ స్క్రిప్ట్ కానీ ఏదైనా కానీ వాళ్ళ రాజ్యాంగం ఇక్కడ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా లేదండి. ఉమ్, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారంగా నడుస్తుంది ఏపీలో. అందుకనే గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ ప్రశ్నించిన వాడి మీద దాడులకు పడిపడడం. ఉమ్, ప్రశ్నించిన అంటే ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మాస్కులు తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళే వాడుకుంటున్నారు. హాస్పిటల్లో వాళ్ళకి ఇవ్వట్లేదని ఒక సుధాకర్ అనే ఒక దళితుడు ఒక అప్పుడు డాక్టర్ని డాక్టర్ సుధాకర్ గారు. అవును. ప్రశ్నించినందుకు ఇవాళ రోజు అతను ఆ ప్రశ్నించి అతని నడి రోడ్డు మీదకి లాగేసి బట్టలు లేకుండా అతను ఆత్మహత్య చేసుకునేటట్టుగా చూపించారు. అవును. అట్లాగే వాళ్ళు ఏదో 6 months ఇస్తున్నారని చెప్పేసి ఒక అతను సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు గాను గోదావరి జిల్లాలో ఒక వ్యక్తి అతనంతటా అతను చనిపోయాడని చెప్పేసి సృష్టించేశారు. ఉమ్. అట్లాగే ఆ, అతను అతని ఇంటి పక్కన దారి లేదని చెప్పేసి ఒక మహిళ వాలంటీర్ గా ఉద్యోగం చేస్తుందని కనికరం కూడా చూసుకోకుండా ఇల్లు పడగొట్టేశారు సీఎం జగన్ వాళ్ళ ఇంటి పక్కన. ఇట్లాంటి ఉహుం. దారుణాలు ఎన్నో ఎన్నో చేశారు. ఇది అవును. ఏంటంటే ఇవాళ రోజున ఆ ప్రశాంత్ కిషోర్ లేకపోయినా కానీ ఆ స్క్రిప్ట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి ఇట్లాంటి పెన్ డ్రైవ్ డ్రామాలు ఆడుతున్నారు ఖచ్చితంగా. వీళ్ళు అంతా ఏం చేస్తున్నారంటే ఫోటో మార్పింగ్లు చేయడము, ఒక ఫ్రీ ఉమ్. టైం బ్యాచ్ ఒకటి పెట్టుకొని ఒక 5 రూపాయలు చిల్లర వేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారండి. సో ఇప్పుడు గత అంతకు మించి వాళ్ళు నాలుగైదేళ్లుగా కూడా పెన్ డ్రైవ్ డ్రామా నడుస్తుంది కానీ దాంట్లో ఏముందనేది ఎక్కడ రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. ఎంతసేపు ఏదో సార్ ఒకటి అదే సార్ ఉందనే అయితే చెప్పడం తప్ప ఇది ఉంది అని చెప్పి చెప్పిన సార్ పరిస్థితి ఎక్కడ లేదు.
సార్ నేను అదే సార్ నేను చెప్తున్నాను. గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్రలు లేదంటే కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులతో కౌలు రైతులకి డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ అవును. ఆఫీసుల మీద డ్రోన్ ఎదురుని అవును. దాని మీద అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు రెక్కి ఇంటి దగ్గర కానీ వీళ్ళంతా తాగేసి తందనాలు ఆడేసి పార్టీ ఆఫీస్ దగ్గర తాగేసి కొంతమంది గేట్లతో కూడా ట్రై చేస్తే రెక్కీలు పెడితే అవును. చెప్తున్నాం కదా, వ్యక్తిగతంగా అభిమానంతో మేము వెళ్ళి పార్టీ ఆఫీస్ దగ్గర మేము నిలబడిన వ్యక్తులు అండి మేము చెప్తున్నాం. ఉమ్, కానీ వీళ్ళంతా ఏంటంటే భయపెట్టడానికి ప్రజల దగ్గర వీళ్ళకి ఏదో మైనస్ చేసేద్దాము, ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఆదరణ ఎక్కువైపోయింది, ఆయన్ని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో పెన్ డ్రైవ్లు ఉన్నాయంటారు, మా దగ్గర ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయంటారు, మా దగ్గర అవును. వీడియోలు ఉన్నాయంటారు. ఇవన్నీ చూపించుకుంటే మాత్రం ఎవడు అదే సార్ ప్యాకేజీ తీసుకున్నాడు అని అన్నారు. ఇవాళ రోజున ఇన్ని మాటలు మాట్లాడి ప్రతి చిన్న పిల్లల సభలో కూడా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ వాగిన మనిషి వాళ్ళ రోజున అది నిజమని తేల్చలేకపోయాడు కదా సార్. 11 సీట్లకి పరిమితం అయిపోయి వాళ్ళ రోజున ప్రశ్నించలేక కడపెళ్ళిపోయాడు.